కోవెలమూడి సూర్యప్రకాశరావు 1914 నుండి 1996 తెలుగు సినిమా దర్శక నిర్మాతలలో ఒకడు. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయన కుమారుడు కె. రాఘవేంద్రరావు కూడా దర్శక నిర్మాత అయ్యాడు. సూర్యప్రకాశరావు 1914 సంవత్సరం కృష్ణా జిల్లాకు చెందిన కోలవెన్నులో జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసము ముగించుకుని ప్రకాశరావు కొన్నాళ్లు బీమా ఏజెంటుగాను, ఒక బంగారు నగల దుకాణములోనూ ఉద్యోగం చేశాడు. భారతీయ ప్రజా నాటక సంఘము యొక్క తెలుగు విభాగమైన ప్రజానాట్య మండలితో ప్రకాశరావు పనిచేసేవాడు. సినీరంగ ప్రవేశం. ప్రకాశరావు సినీ జీవితాన్ని నటునిగా 1941లో గూడవల్లి రామబ్రహ్మం తీసిన అపవాదు సినిమాతోనూ, 1940లో నిర్మించిన 1942లో విడుదలైన పత్ని సినిమాతోనూ ప్రారంభించాడు. పత్ని సినిమాలో ఈయన కోవలన్ పాత్ర పోషించాడు. ఈయన 1942లో ఆర్ఎస్ ప్రకాష్ తీసిన బబ్రువాహన సినిమాలో కూడా నటించాడు. 1948లో ద్రోహి సినిమాతో సినీ నిర్మాణములో అడుగుపెట్టాడు. ఇందులో నాయకుని పాత్ర కూడా ప్రకాశరావే పోషించాడు. నాయకిగా జి. వరలక్ష్మి గారు నటించారు. స్వతంత్ర పిక్చర్స్ పతాకముపై విడుదలై విజయవంతమైన ఈ సినిమాకు ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఆ తరువాత 1949లో పతాకము పేరు ప్రకాష్ ప్రొడక్షన్స్గా మార్చి మొదటి రాత్రి, దీక్ష వంటి సినిమాలకు నిర్మించి దర్శకత్వం తానే వహించాడు. దాని తర్వాత ప్రకాష్ ప్రొడక్షన్స్ను ఒక స్టూడియోగా అభివృద్ధిపరచి ప్రకాష్ స్టూడియోస్గా నామకరణం చేశాడు. 1950లో ఈయన తీసిన సినిమాలు చాలా మటుకు మెలో డ్రామాలు. ఆ తరువాత కాలములో ప్రేమనగర్ వంటి సైకలాజికల్ ఫాంటసీలను తీశాడు. ఈయన దర్శకత్వం వహించిన ప్రేమనగర్ సినిమా పెద్ద విజయం సాధించింది. ఈయన పుట్టన్న కణగాళ్ తీసిన నగరహావు 1972 అనే కన్నడ ప్రేమకథా చిత్రాన్ని తెలుగులో కోడెనాగుగా పునర్నిర్మించాడు. 1970వ దశకంలో కన్నడ సినిమాలు కూడా తీశాడు. కుటుంబం. ఈయన కొడుకు కె. రాఘవేంద్రరావు అత్యంత విజయవంతమైన కమర్షియల్ చిత్రాలను నిర్మించి తెలుగు చలనచిత్రరంగములో బాగా పేరు తెచ్చుకున్నాడు. మనవడు కె.ఎస్. ప్రకాష్ తెలుగు చిత్రరంగములో పేరొందిన ఛాయాగ్రాహకుడు. ఈయన అన్న కుమారుడు కె. బాపయ్య కూడా ప్రసిద్ధి పొందిన సినిమా దర్శకులు. ప్రముఖ సినీ నటి జి. వరలక్ష్మి గారు వీరి రెండవ భార్య. పురస్కారాలు. 1995 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయనకు రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి సత్కరించింది. మరణం. ప్రకాశరావు గారు 1996 సంవత్సరంలో మరణించాడు. చిత్ర సమాహారం. నటించిన సినిమాలు: అపవాదు 1941, పత్ని 1942, బబ్రువాహన 1942, ద్రోహి 1948. కథానాయకుడిగా సంగీత దర్శకుడు. ప్రేమనగర్ 1971, చిన్న పాత్రలో కె.వి. మహదేవన్. నిర్మించిన సినిమాలు: ద్రోహి 1948, మొదటి రాత్రి 1950, దీక్ష 1951, కన్నతల్లి 1953, బాలానందం 1954, అంతే కావాలి 1955, మేలుకొలుపు 1956, రేణుకాదేవి మహత్యం 1960. దర్శకత్వం వహించిన సినిమాలు: ఇళయరాజా మొదటి రాత్రి 1950, దీక్ష 1951, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కన్నతల్లి 1953, కె.వి. మహదేవన్, బాలానందం 1954, అంతే కావాలి 1955, రమేష్ నాయుడు, మేలుకొలుపు 1956, రేణుకాదేవి మహాత్మ్యం 1960, ఇళయరాజా, స్త్రీజన్మ 1967, బందిపోటు దొంగలు 1968, భార్య 1968, విచిత్ర కుటుంబం 1969, తహసీల్దారు గారి అమ్మాయి 1971, ప్రేమనగర్ 1971, ఇదాలోకం 1973, కోడెనాగు 1974, చీకటి వెలుగులు 1975, కొత్తనీరు 1982,